అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. whether it's valid, justified or not. నేను చెప్తున్నా, ఇప్పుడు నేను వైఫ్ ప్లేస్ లో ఉంటే నేను అన్ని ఉంచేసుకుంటా, ఓకే నో ప్రాబ్లం అని. నీ కారు నాకు వద్దు, నేను ఎగోగలను, కారు ఉంచేసుకుంటా నేను. అక్కడే మీకే కనుక కారు అవన్నీ ఉండుంటే, సపోజ్ మీ ఎకనామిక్ హ్యాండ్ పైన అనుకోండి, మీరు వైఫ్ అయ్యండి, మీరు అప్పుడు లెఫ్ట్ లెగ్ తో తను వెళ్ళిపోతారు. నన్ను తక్కువ చేసేసి అమ్మాయి దగ్గరికి వెళ్తావా అని ఈగో హర్ట్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ దట్స్ బీయింగ్ డిక్టేటెడ్ హియర్ ఇస్ పరస్పర మ్యూచువల్ ఎకనామిక్స్. దాన్ని దాటుకుని ఇంకేమన్నా ఉందో నాకు తెలియదు, కానీ ఐఎమ్ జస్ట్ సేయింగ్ మీరు చెప్తున్న సిచ్యువేషన్ దట్ ఈస్ అగైన్ రిలేటెడ్ టు సెన్స్ ఆఫ్ రైటియస్నెస్. ఎవరు రైట్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు నేను అనుకోండి, ఐ విల్ బి వెరీ ఓకే విత్ మై గర్ల్ ఫ్రెండ్ or my wife wants somebody else, I will respect her wish. And you'll still live with her as husband and wife? If I want to, if it doesn't make a difference to me. I don't want to live with anybody, that's a different thing. But I have no problem. Yeah. And you mean in a context of relationship, where you are with somebody, వాళ్ళు నాకు ఫలానా వాళ్ళు నచ్చారంటే you don't mind that? No, not at all. ఇది నేను ఈవెన్ బిఫోర్ ఐ వాజ్ మ్యారీడ్, ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా, దిస్ ఇస్ అ గర్ల్ ఐ వాజ్ ఇన్ లవ్ విత్ అండ్ షీ వాజ్ ఇన్ రిలేషన్షిప్ విత్ సంబడి ఎల్స్. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రిలేషన్షిప్ టు బ్రేక్ సో దట్ ఐ మైట్ గెట్ అ ఛాన్స్. నేను అలా ఆలోచించాను ఇప్పుడు. ఓహో, బ్రేక్ అయితే మేబీ ఐ విల్ గెట్ హర్ అని. ఓహో, వాళ్ళ రిలేషన్షిప్ బ్రేక్ అవుతాయి. సో ఆ రిలేషన్షిప్ ని చెడగొట్టడానికి నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను చాలా సటిల్ గా. అక్కడ మీ హ్యాపీనెస్ ముఖ్యం కాబట్టి అది నా ఎఫర్ట్, అది నా ఆబ్జెక్టివ్. ఇక్కడేమో వీడియో పార్లర్ లాక్కున్నారు. అది కరెక్ట్. సో మొత్తానికి మీకు ఏది కావాలో మీరు హ్యాపీనెస్ తోటి, నాకు కావాల్సిన దానికోసం నేను నా కెపాసిటీని ఉపయోగించుకుంటాను. సో ఆ గంధపు గాలి ఇతరులను కూడా తాకి వాళ్ళు కూడా బాగుపడితే అదొక సైడ్ ఎఫెక్ట్. అది నా ఇంటెన్షన్ కాదు. అలా ఒక సృష్టిలో జరిగిపోయే అద్భుతాల్లో ఇది కూడా ఒకటి అంతే. వాళ్ళు కూడా కాబట్టి మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఉంటారు అంటారు. ఇష్టం ఉండాలి. నో, బట్ యాక్చువల్లీ అది కూడా ఒక ఫ్లీటింగ్ ఇది కదా ఆర్జీవి గారు. మీరు యూ కీప్ ఆన్ చేజింగ్. ఒక 10 సార్లు మీకు సినిమాలు తీయడం వచ్చేసాక 11వ సినిమా కొత్తగా తీస్తా, డిఫరెంట్గా తీస్తా అనుకుంటారు. అలాగే హ్యాపీనెస్ చేసి ఏ హోగయా అని చెక్ లిస్ట్ పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే నెక్స్ట్ ఏంటి ఏమొస్తుంది? ఒక అమ్మాయి అయిపోయింది, 20 అమ్మాయిలు, 30 అమ్మాయిలు, 50 అమ్మాయిలు. మీరు ఆబ్జెక్టివ్స్ మారుతూ ఉంటాయి కదా, డిపెండింగ్. సీ లైక్ ఐఎమ్ నాట్ ద సేమ్ పర్సన్ 20 years బ్యాక్, మేబీ 20 years బిఫోర్ దట్. సో మీకు న్యూ డేటా వచ్చే కొద్దీ మీకు న్యూ ఆబ్జెక్టివ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ పర్టికులర్ టైంలో నాకు ఏది ఎక్సైట్మెంట్ ఉంది, ఇవాళ పొద్దున్న వేరే ఉండొచ్చు, లాస్ట్ మంత్ వేరే ఉండొచ్చు. సో మీకు డేటా అనేది మీకు కాన్స్టెంట్ స్ట్రీమ్ ఇన్ఫ్లో వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆబ్జెక్టివ్, ఏ రోజు అయితే ఆబ్జెక్టివ్ లేదో అప్పుడు మీరు బోర్డమ్ వస్తుంది. కరెక్ట్. దట్ ఈస్ వెన్ యూ స్టార్ట్ రిపీటింగ్ ద టైం. ఇప్పుడు ఈత కొట్టి మొత్తం మునిగిపోయిన వాళ్ళు ఉంటారు రిలేషన్షిప్స్ కాంటెక్స్లో, ఏదో సిచ్యువేషన్ కాంటెక్స్లో. అక్కడ పక్కన చేపలు వచ్చి కరిచినా, లేకపోతే ఊపిరి ఆడకపోయినా వాడు, మీరు జస్ట్ ఒడ్డున నిలబడి కాళ్ళు తడుపుకోవాలి, ఇమోషనల్గా దిగిపోకూడదని మొదటి నుంచి చెప్తూ వచ్చారు. బికాస్ అల్టిమేట్లీ అన్నిట్లో చూస్తే మీకు అడ్డొచ్చేది ఇమోషనే. Correct. What is it that stops you from making a certain decision in your life which you feel is good for you but you don't want to do it is emotion. Yeah, but emotion ikkada ఏ కాంటెక్స్ట్ అంటున్నారు? See, it also the decision you don't make because of your foresight. Of sometimes ఇలాంటి డెసిషన్ తీసుకుంటే ఇలాంటి అవ్వటానికి ఆస్కారం ఉంది అని ఆ కాన్సిక్వెన్స్ ని యు మైట్ నాట్ వాంట్ టు బేర్. సో అది అగైన్ సెల్ఫ్ సెంట్రిక్ అంటారు, సెల్ఫ్ ప్రొటెక్టివ్ అండ్ సెల్ఫ్ ప్రెడిక్టింగ్ ఇన్స్టింక్ట్, కెపాసిటీ టు ఫోర్సీ. సో మీరు అనేది డెసిషన్ తీసుకోకపోవడం కూడా ఒక్కోసారి నాట్ జస్ట్ ఇమోషన్ బట్ యువర్ అబిలిటీ టు సే దట్ అమ్మో ఈ డెసిషన్ తీసుకుంటే నాకు ఇలా అవ్వచ్చు, అల్టిమేట్లీ నేనే మళ్ళీ సఫర్ అవుతాను, అంతేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా డివోర్స్ అయినప్పుడు నేను ఎనీ డెసిషన్ related to someone else, somebody will get hurt. ఇప్పుడు ఆ హర్ట్ని I will have to measure it against my hurt, my whatever my feelings at that time. అప్పుడు నేను ఒక 7-8 years నేను నా డాటర్ని కూడా చూడలేదు. వేరియస్ రీజన్స్. ఎందుకంటే I was so busy in Bombay and I am not a person who is into children at all. సో అప్పుడు ఎందుకు షీ వాజ్ మేబీ తను 8 ఎంతో ఉంటుంది. ఒక 15-16 వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను మాట్లాడాను. నేను ఎలా మాట్లాడాను, అసలు నేను అలాంటి నాకు ఒక గుడ్ క్యారెక్టర్ చెప్పడానికి నేను అనుకున్న దానికన్నా వర్స్ట్ పర్సన్
నువ్వు విన్నదానికన్నా నీకు ఎవరన్నా చెప్పిన దానికన్నా నేను నా గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించాను. ఇది మా ఫస్ట్ లైన్ నేను చెప్పింది 8 ఏళ్ళేక. అది ఎందుకు చెప్పాను, ఇట్స్ ఎ క్యాలిక్యులేటెడ్ థింగ్. ఇప్పుడు నేను తన దగ్గర నా రెప్యుటేషన్ మంచిగా ఉండాలి అని నా ఎమోషన్ అయినప్పుడు నేను అలా చెప్పాను కాదు కదా. ఐ డోంట్ కేర్ వాట్ షీ థింగ్స్ అబౌట్ మీ. కరెక్ట్. సో ఐ వాంట్ టు బి ట్రూత్ఫుల్. ఇది నేను అని చెప్పాను. అప్పుడేంటి, దెన్ దే విల్ గెట్ కల్టివేటెడ్ టు దట్. సో ఇప్పుడు ఎప్పుడు మనం మాట్లాడినప్పుడు మీరు ఎంత క్యాజువల్గా చెప్తారో అంత క్యాజువల్గా వాళ్ళు తీసుకుంటారు. మీరు వాళ్ళు ఏదో మహా ఇది జరిగిపోయింది అన్న బిల్డప్ ఇస్తే వాళ్ళు కూడా అలా తీసుకుంటారు. సో ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్ అనేది నాకు అర్థమవుతుంది కాబట్టి ఐ విల్ నో ఎగ్జాక్ట్లీ హౌ టు టాక్ టు పీపుల్. అది అన్నిసార్లు వర్కౌట్ అవుతుందని చెప్పట్లేదు. వర్కౌట్ అవ్వకపోయినా నాకు నో ప్రాబ్లం, బికాజ్ ఐఎమ్ ఆల్రెడీ విల్లింగ్ టు బేర్ ద వర్స్ట్ సిచ్యువేషన్ బేస్డ్ అపాన్ మై డెసిషన్. నేను తీసుకునే 10 డెసిషన్స్లో 8 ఫెయిల్ అవుతాయి ఎప్పుడు. బట్ 2 విల్ వర్క్. సో ఫార్ దే వర్క్డ్. సో ద పాయింట్ ఈస్ టు కీప్ ఆన్ మేకింగ్ డెసిషన్స్ ఈస్ హౌ యూ హ్యావ్ టు లివ్. ఎలా బతకాలంటే నిర్ణయాలు తీసుకుంటూ పోవాలి అంతే. ఇప్పుడు మీ దృష్టిలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్. మీ గురించి మీరు అన్నట్టుగా 5గురిని అడిగాం అనుకోండి, ఒకళ్ళు అంటారు అబ్బా ఏం జీనియస్ అంటారు, ఇంకోళ్ళు అంటారు మేధావి కానీ పాపం ఈ మధ్య ఏదో కొంచెం డిస్టర్బ్ అయినట్టున్నారు అని అంటారు, ఇంకోళ్ళు అంటారు అబ్బా అమితాబ్ బచ్చన్తో సినిమాలు తీసి ఇప్పుడు ఎందుకు చిన్న చిన్న వాళ్ళతో పిచ్చి సినిమాలు తీస్తారంటారు, ఇంకోళ్ళు రకరకాలు అంటారు. నథింగ్ ఆర్ నన్ ఆఫ్ దీస్ ఎఫెక్టివ్. None of them. Because I understand why I'm taking that particular decision at any given time. వాళ్ళందరికన్నా వాళ్ళు బయట నుంచి వాళ్ళకున్న పర్స్పెక్టివ్ చూస్తున్నారు. నా పర్స్పెక్టివ్ అది కాదు. మీకు పుట్టుకతో వైరింగ్ డిఫరెంట్గానే ఉంటుందని చాలా మంది ఫీల్ అవుతాం. నేను కూడా ఫీల్ అవుతాను చాలాసార్లు. బికాజ్ అందరికీ ఇది పాసిబుల్ కాదు. మీరు ఈ పాసిబిలిటీని ఆఫర్ చేస్తున్నారు, నీకోసం నువ్వు బ్రతుకొని వినడానికి చాలా బాగుంది. ఒకరోజు లవ్ యువర్ సెల్ఫ్ అని థియరీస్ బోల్డ్ వచ్చాయి. అది ఏంటంటే గో ప్యాంపర్ యువర్ సెల్ఫ్, గో టు ద సలాన్, గెట్ పెడిక్యూర్, మెనిక్యూర్, ఈ అల్పమైన లెవెల్ నుంచి రకరకాల కానోటేషన్స్ వచ్చాయి. బట్ నో బడీ హ్యాస్ యాక్చువల్లీ గాట్ ద కరేజ్ టు డూ వాట్ యువర్ సేయింగ్, టు అబాండన్, టు క్విట్ వాట్ దే హ్యావ్ అండ్ గో ఆఫ్టర్. కరేజ్ కాదు అది, ఇట్స్ అండర్స్టాండింగ్. కరేజ్ ఇస్ గాట్ నథింగ్ టు డూ విత్ దట్. అది మీకు అర్థమైనప్పుడు, ఇఫ్ యు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్, ఇప్పుడు ఈ నమ్మకాలకి ప్రేమలకి ఈ బంధాలన్నీ, ఐ బిలీవ్ దట్ ఇట్ ఈస్ డన్ ఫర్ ద సొసైటీ. ఇప్పుడు సొసైటీలో మీకు ఒక లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని కంట్రోల్ చేయాలంటే యూ కెనాట్ డూ ఇట్, బికాజ్ animals, human beings were animals at some point of time. So they all are very independent and individualistic. They don't live, no animal lives for the sake of another animal. For example, మీరు దాన్ని ఆర్టిఫిషియల్గా మీరు ఎందుకు తిప్పారు సొసైటీ కోసం. ఇప్పుడు ప్యాక్ యానిమల్స్లో మీరు హ్యూమన్ బీయింగ్స్ అంత లార్జ్ గ్యాదరింగ్స్ ఎందుకు రావంటే, ఏది బలవంతమైన ఒక కుక్కలు ఉన్నాయనుకోండి, 2 కుక్కలు బలవంతంగా ఉంటే 2 కలిసి కొట్టుకుని విడిపోతాయి. యూనో, ఆ విడిపోకుండా లార్జ్ నెంబర్స్ చేయాలంటే దాన్ని కంట్రోల్ చేయడానికి నార్మల్ ఒక హ్యూమన్ బీయింగ్తో వల్ల కాదు. దట్ ఈస్ వెన్ దే గాట్ ఇన్ ఆల్ దిస్ రిలీజను, మారల్ ఆస్పెక్టు, సోషల్ ఆస్పెక్టు, వీటన్నిటితోటి కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అది నాకు అర్థమైపోయింది కాబట్టి నాకున్న నాలెడ్జా, ఇంటెలిజెన్సా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండర్స్టాండింగ్ తోటి, సో నేను సొసైటీలో ఉండి యానిమల్ బతుకుతున్నాను. దీన్ని యానిమల్ అని ఎందుకు అంటున్నాను, ఐ ఫాలో ద లా. ఐ డోంట్ కేర్ అబౌట్ రిలీజన్, బికాజ్ రిలీజన్ అనేది ఇట్స్ ఎ డివైస్ టు కంట్రోల్, ప్లేస్డ్ బై ద పీపుల్. హ్యూమన్ బీయింగ్స్ క్రియేట్ చేసింది కంట్రోల్ చేయడానికి అనేది నాకు అర్థమైంది కాబట్టి అది నేను కేర్ చేయను. సో వాట్ ఎవర్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మీ ఇన్ మై ఆబ్జెక్టివ్, ప్రొవైడెడ్ ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్ దట్, దానికి తగ్గ తీసుకున్నాను దాంట్లో నుంచి. అండ్ దట్ విల్ కీప్ ఆన్ చేంజింగ్ డిపెండింగ్ ఆన్ న్యూ ఇన్ఫర్మేషన్ అండ్ మై న్యూ ఆబ్జెక్టివ్స్. సో మీరు ప్రొలాంగ్డ్గా ఎవరి పట్ల, ఏ వ్యక్తి పట్ల, ఏ స్త్రీ పట్ల యూ హ్యావ్ నాట్ బీన్ ఎమోషనల్ ఎవర్, ప్రొలాంగ్డ్గా? అంటే ప్రొలాంగ్డ్ అంటే, సీ దట్ ఈస్ ఆల్సో యు ఆర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్టివ్. ఈ అమ్మాయిని విపరీతంగా ప్రేమలో పడిపోవాలని కూడా ఆబ్జెక్టివ్ నేను క్రియేట్ చేసుకుంటాను. It is not happening out of my control. Okay. I decide I want to be in love with this person. Yeah. But the decision can change. That's what I'm saying. Objective మారినప్పుడు అది మారిపోతుంది. సో సపోజ్ మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని రివర్స్ ప్రేమించలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? My objective will to keep on trying to achieve.
ఓకే అచీవ్ చేయలేదు ఈవెన్ అబ్జెక్టివ్ అవ్వకపోయినా ఐ మే ట్రై ఇట్ ఫర్ ఎవర్ ఆర్ ఐ మే చేంజ్ మై అబ్జెక్టివ్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే Yeah. ఈ సినిమా క్లాప్ బోర్డ్ కొట్టాక కుదరలేదు నెక్స్ట్ సినిమా అన్నట్టు అంతే, అలాగే అంతే, yeah. అంతే అదే. ఆ ఇంటర్వ్యూలో మీరు అసలు స్ట్రగుల్ అవ్వరు. No, never. No other person made me Happy or sad? Yeah. అంతేనా? అది నా You will డెసిషన్. decide. You will decide. సాడ్ అయితే వదిలేస్తాను. హ్యాపీనెస్ అనేది నా డెసిషన్. అసలు ఒక మనిషికి తన డెసిషన్స్ మీద తన థాట్ ప్రాసెస్ మీద అంత నమ్మకం కుదరడానికి బేస్ లైన్ ఏంటి? ఆప్షన్ ఏ ఇక్కడి నుంచి అక్కడ నడుస్తాం, టేబుల్ అడ్డొస్తే కింద పడతాం అంతే కదా, పోతే పోనీ అదా, లేకపోతే నేను ఎప్పుడు కరెక్ట్ అడుగు వేస్తాను అని కాన్ఫిడెన్సా, లేదు పడినా కూడా ఎవరో వచ్చి నాకు చేయిస్తారు నేను లేస్తానన్నా? హౌ డు యూ ఫార్మ్ దట్ ఈక్వేషన్ విత్ యువర్ సెల్ఫ్ టు బి ఏబుల్ టు మేక్ దోస్ డెసిషన్స్ ఫర్ ఎలా బ్రతకాలి? డైరెక్ట్లీ బేస్డ్ అపాన్ ది ఎండ్ ఆబ్జెక్టివ్. అంటే ఎండ్ ఆబ్జెక్టివ్లో ఈ డెసిషన్ తీసుకుంటే ఇది రిస్క్ ఉందని. అంటే ఉదాహరణకి ఒక ఐలాండ్ ఉంది. నేను ఇక్కడి నుంచి ఐలాండ్కి ఏదాలని ఉన్నా. ఐ వాంట్ టు గో టు దట్ ఐలాండ్, దట్ ఈస్ మై ఆబ్జెక్టివ్. మధ్యలో వాటర్ ఉంది. వాటర్లో షార్క్స్ ఉండొచ్చు, లేకపోతే తుఫాన్ రావచ్చు, లేకపోతే పెద్ద అల రావచ్చు, ఏదన్నా ఈతున్నప్పుడు నా శక్తి అయిపోయినా మునిగిపోవచ్చు. ఇలాంటి 5-6 ఉన్నాయి. బట్ ఇఫ్ మై అబ్జెక్టివ్ ఇస్ టు గో దెర్, I will just weigh the risks against the pleasure I'll get when I reach the island. మీరు కార్ ఫాస్ట్గా తోలితే యాక్సిడెంట్ అవడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇఫ్ యు ఆర్ వేయింగ్ ద థ్రిల్ ఆఫ్ డ్రైవింగ్ ద కార్ ఫాస్ట్, దట్ అవుట్వేస్ దట్ యూర్ విల్లింగ్ టు టేక్ ద రిస్క్. అదొకటి. రెండోది, మీరు ఇప్పుడు ఒక గోడ ఉంది, 4 feet ఉంది హైట్, 4 feet హైట్ 1 foot విడ్త్ ఉంది. నేను నడవమంటే విల్ వాక్. అదే 1 foot విడ్త్ ఉండి 8 feet చేస్తే యూ వోంట్ వాక్ సో ఫాస్ట్. 12 feet చేస్తే ఒక్కొక్క అడిగి వేస్తారు, 16 feet అయితే నడవరు అసలు. సో ద హైట్ ఆఫ్ ద రిస్క్ ఈజ్ ఇంక్రీజింగ్, విడ్త్ ఈజ్ నాట్, విడ్త్ ఈజ్ ద సేమ్. మీ ఫస్ట్ ఎబిలిటీ కూడా ఇక్కడే ఉంది. సో ఈ డెసిషన్కి మీరు ఎంత కాన్సిక్వెన్స్ అనేది, దట్ ఈస్ వేయింగ్ అగెయిన్స్ట్ యువర్ డిజైర్ టు డూ దట్. సో వుడ్ యూ యాక్చువల్లీ సే ఇన్ సమ్ సెన్స్, మీరు ఫిలాసఫీ ఇంత మాట్లాడతారు కాబట్టి, ఈ హోల్ ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ యువర్ ఎలా బ్రతకాలి అదే సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారా? Definitely, yeah, I would say that. I mean, see, that is what, and first of all, for you to be honest to yourself and to understand yourself is the first requisite. అదే కదా మీరు చెప్పుకోగలటం అనేది బిగ్గెస్ట్ థింగ్. సో ట్రూ. Yeah. అది చెప్పుకోగలిగితే ఇట్స్ హాఫ్ ద బ్యాటిల్ వన్. అట్లీస్ట్ యూ నో యువర్ పెయిన్ పాయింట్స్ అండ్ యువర్ ప్రెషర్ పాయింట్స్, అక్కడే తగలడ్డా కూడా అంతేగా. అది ఈ ప్రాసెస్లో అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కమ్స్ అప్. టైం మన చేతుల్లో ఉండదు. టైం ఒక్కటే లిమిటెడ్. డబ్బులు పోతే సంపాదించవచ్చు, మనుషులు పోతే కూడా వేరే మనుషులు వస్తారు లైఫ్లోకి, అవన్నీ ఓకే, కరెక్ట్. బట్ టైం అన్నది తిరిగి రానిది. టైం కాంటెక్స్ట్ ఎలా అప్లై అవుతుంది, ఎలా బ్రతకాలి క్వశ్చన్లో? సో ఇప్పుడు టైం ఇక్కడ టూ కాంటెక్స్ట్ అన్నాడు. ఒకటి టైంకి రిలేటెడ్ ఏజ్ కూడా ఉంది, రైట్. సో ఇప్పుడు నేను వెన్ ఐఎమ్ అట్ ఎ సర్టన్ ఏజ్, వాట్ ఐఎమ్ ఎ సమ్ టోటల్ ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్ టిల్ దట్ టైమ్. ఆ టైం వరకు నాకు తెలిసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 years నుంచి 20 years తెలిసిన దానికి 30 నుంచి 40కి దెర్ క్యాన్ బి వాస్ట్ డిఫరెన్స్. 60 టు ఇంకో వేరే దానికి వేరే డిఫరెన్స్ ఉండొచ్చు. యూనో, సో your sum total collectiveness of the entire thing has a direct bearing on ఆ పర్టికులర్ టైం ఎలా బతుకుతున్న దాని మీద బేరింగ్ దానికి ఉండదు. అది కూడా ఏ ఇద్దరికి సేమ్ ఉండదు. అందరి ఎక్స్పీరియన్సెస్, అందరి ఏజెస్, అందరి వాళ్ళకున్న సర్కమ్స్టాన్సెస్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి దానికే బిందేర్ డన్ దట్ అంటారు కదా. కొంతమంది దే ఎగ్జాస్ట్ ఆఫ్ ఆల్ ద బ్రేకప్స్, బ్రేక్ హార్ట్ బ్రేక్స్ అన్ని అయిపోయాక క్లియర్ చేసుకుంటారు. యా, సో ఇన్ దట్ కాంటెక్స్ ఇప్పుడు నేను సపోజ్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏజ్ అనేది, ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ ఏజ్ ఈజ్ నాట్ రియలీ ద ఏజ్, బట్ హౌ మచ్ యువర్ బాడీ స్టార్ట్స్ ఫెయిలింగ్ యూ. కానీ టెక్నికలీ స్పీకింగ్ యువర్ బాడీ కెన్ ఫెయిల్ యూ ఈవెన్ వెన్ యూఆర్ బోర్న్. కరెక్ట్. మీరు ఒక డిఫార్మిటీతో పుట్టచ్చు, ఇంకోటి కన్నా అస్సలు బాగుండకుండా పుట్టచ్చు. అలాంటి వేరియస్ నేచర్ థింగ్స్ ఉంటాయి. సో ఫైనల్గా
మీకున్న కాంటెక్స్ట్ మీకుంది ఏంటి అనేది మీరు చూసుకోవాలి. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ఎ గుడ్ లుకింగ్ గాయ్. సో వాట్ నేను కాలేజ్లో ఏం చేసేవాడిని, నేను సింపుల్ ఐడియా. సో అదర్ గుడ్ లుకింగ్ గైస్ వాళ్ళందరూ మంచి మంచి బట్టలు వేసుకుని స్మార్ట్గా ఉండేవారు. నేనేమో చింపిరి జుట్టు వేసుకుని లాల్చి వేసుకుని తిరిగేవాడిని. బికాజ్ ఇఫ్ ఐ గో ఇన్ దట్ రూట్ ఐ విల్ నాట్ బి అట్రాక్టివ్. ఇది అదే జోన్లో వెళ్తే. నేను ఆపోజిట్లో చింపిరి జుట్టుతో వెళ్తే ఏదో ఇంటలెక్చువల్గా ఉన్నా అనుకున్నారు అమ్మాయిలు. సో అలాగా డిఫెన్స్ మెకానిజమా, మ్యానిపులేషనా, లేకపోతే మీ ఐక్యూ వాట్ ఎవర్ యూజ్ చేసి మీకున్న పరిధిలో. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ఏజ్ ఆల్సో. ఇప్పుడు నేను ఇప్పుడు నా ఏజ్ కన్నా ఇంకా 20 ఏళ్ళు తక్కువైతే బాగుంటుందా అంటే ఐఎమ్ నాట్ వెరీ షూర్. బికాస్ మై ఎంటైర్ పర్సనాలిటీ కేమ్ టుగెదర్ విత్ ఆల్ దట్ థింగ్ హ్యాపెనింగ్. కరెక్ట్. అందులో నేను ఒకటి తీసేస్తే ఐఎమ్ నాట్ ద సేమ్ గై at 40, ఐఎమ్ నాట్ ద సేమ్ గై at 20. కాబట్టి మీరు ఇవాళ ఇప్పుడు నాకు ఎవరన్నా ఒక ఇది ఇచ్చారు అనుకోండి, యూ క్యాన్ గో బ్యాక్ టు యువర్ 20s అని నాకు దేవుడు అలాంటి ఎవడో వరం ఇచ్చేస్తే, అప్పుడు నాకు 20 years అప్పుడు ఉన్న మైండ్ సెట్ ఉంటే ఐ వోంట్ వాంట్ దట్. బికాజ్ ఐఎమ్ ఎంజాయింగ్ మై మైండ్ నౌ. ఐ డోంట్ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ ద మైండ్ వెన్ ఐ వాజ్ ఇన్ మై 20s. సో ఆర్జీవి అనే ఏజ్కి డెత్కి భయపడటం. సి డెత్ ఇస్ ఎ మిస్టరీ యాక్చువల్లీ. ఏజ్ అనేది ఫెయిలింగ్ ఆఫ్ ద బాడీ. ఇప్పుడు డెత్ అనేది మీరు ఏమవుతుందో తెలియదు కాబట్టి మీకు భయం వేస్తుంది. అండ్ ప్రాబ్లీ యు ఆర్ లీవింగ్ వాట్ యూ నో, యు ఆర్ ఫెమిలియర్ విత్. అది పీపుల్ అవ్వచ్చు, ప్లేస్ అవ్వచ్చు, మీరు చేస్తుంది అవ్వచ్చు, ఇవన్నీ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అన్నోన్ ప్లేస్కి అనేది ఒక కాన్షియస్ ఫియర్ ఆఫ్ డెత్ ఉంటుంది. అప్పుడు మీరు మైండ్లో అది ఎలా ఉంటుందో చూద్దాం, వేరే చచ్చిపోయి ఎలా ఉంటుందో చూద్దాం అనే ఎక్సైట్మెంట్ మీరు బిల్డప్ చేసుకుంటే యూ వోంట్ బి స్కేర్డ్ ఆఫ్ డెత్. ఈ కొత్త ప్లేస్కి వెళ్ళటానికి, చావటానికి ఫండమెంటల్ డిఫరెన్స్ ఏం లేదు కదా. మీరు ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారు చచ్చిపోయాక? అది తెలియదు కనుక ఎక్సైట్మెంట్. అదే అంటే ఓకే తెలియదు కాబట్టి. బట్ అంటే ఇప్పుడు నాకు నేను చేసిన పడికి నేను స్వర్గం లేదు, ప్రసక్తే లేదు. అది అంటే నాట్ దట్ ఐ బిలీవ్ ఇన్ దట్. ఇప్పుడు స్వర్గంలో ఉన్న రంభావర వయసులో ఎంతో కొంత ఇక్కడ నేను అయిపోయింది. నాకు ఏళ్ళకన్నా అందంగా ఉంటారు అని చెప్తే అది జస్ట్ స్పెక్యులేషన్. అది బ్యూటీ అనేది మీ ఐస్లో ఉంటుంది కానీ ఎవరో డిసైడ్ చేసిన బ్యూటీ అని నాకు బ్యూటిఫుల్గా అనిపించకపోవచ్చు. సో ఐఎమ్ నాట్ టెంప్టెడ్ విత్ దట్. ఇంకోటి నరకంలో అనిపించి చేస్తారు, అది చేస్తారు. ఓకే, దట్ ఈస్ ఎ ఫేబుల్. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. సో అప్పుడు డెత్ తర్వాత రీఇన్కార్నేషన్. ఇప్పుడు ఇంతవరకు నేను పాస్ట్ బర్త్లో ఇలా ఉన్నా అని ఎవడు చెప్పలా. సో రీబర్త్ అనేది ఇట్స్ ఎ కాన్సెప్ట్. సో బట్ ద పాయింట్ ఈస్, ఇఫ్ ఐ కమ్ టు ఎ స్టేజ్, అంటే నా పనులు నేను చూసుకోకుండా ఒక ఫెయిలింగ్ ఆఫ్ ద బాడీ వస్తే అండ్ వెనెవర్, అది ఇప్పుడు రావచ్చు, ఇంకా ఏజ్ వచ్చి ఎక్కడైనా రావచ్చు, దట్ ఈస్ వెన్ ఐ విల్ డై డెఫినెట్లీ. బికాస్ దెన్ ఐ డోంట్ ఇట్స్ నాట్ వర్తింగ్, ఇలా బతకాల్సిన అవసరం లేదు అని మీరు డిసైడ్ చేసుకుంటా. దెన్ ఐ విల్ టేక్ ఎ ఛాన్స్. యా. సో ఇప్పుడు గుండెల మీద చేసి చెప్పండి. ఆర్జీవీ అల్గోరిథం మాకు అర్థమైంది ఏంటంటే, మీకు బోర్డమ్ ఈస్ పార్ట్ ఆఫ్ యూ. అంటే యూ ఫ్రమ్ ఐ నెవర్ గెట్ బోర్డ్. యూ నెవర్ గెట్ బోర్డ్. ఐ నెవర్ ఎవర్ గెట్ బోర్డ్. Okay, బికాజ్ నేను ఆబ్జెక్టివ్ ఎక్సైట్మెంట్ ఉంటుంది కాబట్టి బోర్డమ్ అంటే ఉండడానికి ఛాన్స్ లేదు నాకు అసలు. సో మీరు డబ్బులు సంపాదించేశారు అంటే యూ హ్యావ్ సీన్ ఇట్, యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇట్. కీర్తి ప్రతిష్టలు బోల్డర్తో వచ్చేసాయి. అమ్మాయిలు సరే చెప్పక్కర్లేదు, మీరు చెప్పిన అఫీషియల్ అన్అఫీషియల్ అన్నీ కలుపుకుంటే ఇంకా డన్ కంప్లీట్లీ. మీకు ఇష్టమైనవన్నీ మీ వాట్కా అది ఇది మీరు ఓపెన్గా చెప్పేశారు. యూ యాక్చువల్లీ ఆల్మోస్ట్ పుష్డ్ యువర్ సెల్ఫ్ టు ద పీక్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీ స్ఫియర్. వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఎండ్ ఉండటం అనేది దట్ ఈస్ నాట్ ద రైట్ సపోజిషన్. బికాస్ ఎమోషన్ ఈజ్ ఎ కాన్స్టెంట్ సోర్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్, యూనో. సో యూ కుడ్ బీ అంటే మీకు యాంటిసిపేషన్, ఎక్సైట్మెంట్, మీరు ఆబ్జెక్టివ్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి దట్ ఈస్ అన్ అన్ఎండింగ్ థింగ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ అమ్మాయిలు, ఇట్స్ నాట్ అబౌట్ డబ్బు, ఇట్స్ నాట్ అబౌట్ కరెక్ట్. ఇప్పుడు మీకు ఇష్టం వచ్చింది చేయటానికి మీకు డబ్బు కావాలి, ఇట్స్ ఎ మీన్స్. సో ఇన్ మై కేస్ లెట్ us say one of the things, most important thing is making the film. ఆ ఫిలింలో నేను ఒక స్టోరీ చెప్పడానికో షార్ట్ తీయటానికో నేను ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాను. సో దట్ ఈస్ మై మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ హూఎవర్ వాంట్స్ టు లిసన్ టు దట్. రైట్. సిమిలర్లీ ఎంజాయింగ్ ఏ ఉమెన్స్ బ్యూటీ ఈజ్ అ కాన్స్టెంట్ సోర్స్. అది ఓకే, అది ఒకే అమ్మాయా చాలామంది అమ్మాయిలా అనేది దట్స్ అగైన్ సెపరేట్ దిస్ థింగ్.
So whatever I enjoy, whatever gives me an emotional high, that is a constant. Emotion is something you repeat it, like I drink every day, for example. Every day I have an anticipatory excitement about my first time. In years nunchi more than 40 years. సో ఒక ఆబ్జెక్ట్ వైపు నుంచి మీ ఎక్సైట్మెంట్ తగ్గిపోవడం అన్నది అది మీ వైపు నుంచి తగ్గిపోతూ వచ్చిందా, లేదు మీ వైపు నుంచి తగ్గిపోతున్నట్టుగా ఆ పరిస్థితి గమనించి అది వెళ్ళిపోయిందా, ఎస్పెషల్లీ ఇన్ రిలేషన్షిప్స్? See, relationships lo, like I said, because human beings are subject to change. It Correct. could be her also and me also. It can be anybody. Yeah. It can be, and it could have happened in multiple ways. Yeah. అంటే ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్, మీరు మీ హై ఏదైతే హైలో ఉంచుకోవాలని ఎప్పుడు అంటారు, ఏదైనా ఒక హై తగ్గుతుంది ఒక ప్రాసెస్. Yes. అది తగ్గినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా బిహేవ్ చేస్తారని? And that also I would understand from both from experience and from my knowledge. High తగ్గటానికి ఉన్న రీజన్ కూడా, సో అది ఫెమిలియారిటీనా, లేకపోతే అదర్ పర్సన్ చేంజింగా, లేకపోతే సమ్మన్ ఎల్స్ అట్రాక్టింగ్ మీ మోర్ ఒక పర్టికులర్ టైంలో అవ్వచ్చు. దెర్ కుడ్ బి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్ దట్, బట్ ద ఆబ్జెక్టివ్ విల్ చేంజ్. సో అయితే ఫైనలీ బట్ ఎలా బ్రతకాలి అని ఇవాళ మీరు ఇలా ఈ ట్రిగర్ చేసిన ఈ రెస్పాన్స్ తోటి, వాట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఎనీబడి కెన్ పాసిబిలీ డూ టుడే వాచింగ్ దిస్ ఎపిసోడ్ అండ్ రిఫ్లెక్టింగ్? వాట్ ఇస్ ద క్వశ్చన్ దే ఆట్ టు బి ఆస్కింగ్ దెమ్సెల్వ్స్? I think there are three things. ఈ three things ముందే చెప్పాను నేను, బట్ ఈ కాంటెక్స్ట్లో ఐ వాంట్ రిపీట్. ఒకటి, దేవుణ్ణి నమ్మటం మానేయాలి. సెకండ్, డోంట్ గివ్ ఇంపార్టెన్స్. యూ డూ ఎనీథింగ్ ఫర్ ద ఫ్యామిలీ, బట్ డోంట్ లెట్ ద ఫ్యామిలీ ఎఫెక్ట్ యూ. థర్డ్ ఈజ్ ద పీపుల్ అరౌండ్. వాళ్ళు మీ కలీగ్సా, మీ వర్క్ ప్లేసా, ఎక్కడన్నా ఇంకొక మనిషి మేము గురించి ఏమనుకుంటున్నాడు అని పట్టించుకోని రోజు మీరు సూపర్ హ్యాపీగా బతుకుతారు. మీరేమనుకున్నట్టు ఒక మాట నచ్చా, సైతానికి ఉండే లక్షణాలన్నీ మీలో ఉన్నాయి. సైతానికి ఎలా ఉంది అది? ఇలాగే సైతాన్ దేవుడి నుంచి దూరం తీసుకెళ్ళిపోవడం, నీ హ్యాపీనెస్ తప్ప ఏది చూసుకోవద్దని చెప్పడం. అండ్ సైతాన్ చెప్తాడు అది. ఏ సైతాను? ఇప్పుడు ఆర్జీవి అనే సైతాన్, బట్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్ అపారెంట్లీ ఇట్స్ బిన్ మెన్షన్డ్ దట్ దిస్ ఇస్ హౌ సేటన్ ఇన్ఫ్లుయెన్సెస్ యూ అని చెప్పి. సో అలా అయితే సో బీ ఇట్. పాసిబుల్. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ దట్ సీమ్స్ వ్యాలిడ్. ఎందుకంటే కాన్స్టెంట్లీ మీరు ఇంకోళ్ళ కోసం బతకాలి అనేది మీరు రుద్దుతున్నప్పుడు, అది దేవుడు సీల్ ఉంటే దాని మీద, సైతాన్ ఆబ్వియస్లీ విల్ బి ద ఆపోజిట్. అంతే కదా? అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ యువర్ కాలింగ్ మీ సైతాన్. సో ఐ టేక్ దట్ యాజ్ ఎ అవార్డ్, ఒకటి కాంప్లిమెంట్. బట్ వ్యాలిడ్ పాయింట్స్, వ్యాలిడ్ 3 ఆస్పెక్ట్స్ చెప్పారు టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దీస్ బర్డన్స్, ఫ్రమ్ గాడ్, ఫ్యామిలీ అండ్ పీపుల్ అరౌండ్. సో ఆ విధంగా ఇంకోటి, వేరే వాళ్ళ ఇంపార్టెన్స్ మీ లైఫ్లో మీకు మీ హ్యాపీనెస్కి యాడ్ చేస్తే మాత్రమే వ్యాలిడిటీ. అంతే. ఆ పర్సన్ ఎవరైనా మీ దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే హీ ఆర్ షీ షుడ్ బి అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. గ్రేట్. థ్యాంక్ యూ ఆర్జీవి గారు. ఇవాళ ఐ థింక్ మా కెమెరా టీం అందరూ కూడా పనులు పక్కన పెట్టేసి ఇదే పనిలో ఉంటారు ఇవాళ. అంతేనా? అందరూ అలా. ఎందుకంటే దే ఆర్ టూ ప్రోగ్రామ్ ఫర్ సచ్ ఏ లాంగ్ టైమ్. అందుకని చాలామంది నా దగ్గరికి మీలాగా బతకాలి సార్ ఒక రోజైనా అని అంటారు. చాలామంది కామన్ లైన్ వాడతారు. అప్పుడు బతిక ఎవరు వదలరు? నువ్వు ఎలా బతకాలో నీ డెసిషన్ కదా అది. నువ్వు అది కోరుకోవటం ఏంటి? అది నీ లోపల ఉన్నది. నువ్వు ఒక్క సెకండ్ డెసిషన్ తీసుకోవడానికి మీలాగా బతికితే బాగుంటుంది సార్ అంటారే. సో ఐ థింక్ బికాస్ ఇప్పుడు మీరు కోర్ట్ వినటానికి దాన్ని ఆ కోర్టులో ఉన్న ఒక ట్రూత్ని అప్లై చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంతే. బట్ ఇవాళ ఐ థింక్ కోర్టు వినడం వరకు అయితే స్టార్ట్ అయింది. అప్లై చేసుకుంటారు లేదో వేచి చూద్దాం. లేకపోతే 2-3 నెలల తర్వాత మళ్ళీ ఇదే టాపిక్ మళ్ళీ మాట్లాడదాం రిపీట్. బట్ ఐ ఆనెస్ట్లీ బిలీవ్ నోబడీ విల్ ఎవర్. ఎందుకంటే నాకు ఎప్పుడు అర్థమైందంటే, ఐన్ ర్యాండ్ అబ్జెక్టివిస్టిక్ ఫిలాసఫీ ఇట్ కేమ్ ఇన్ 1964. అవును. అంటే మీకు దాదాపు 70-80 సంవత్సరాలు అయిపోయింది ఆ బుక్ వచ్చి. ఇప్పటికీ ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ అర్థం చేసి నేను కావాలి ఏది అన్ని మిలియన్స్ ఆఫ్ కాపీస్ అమ్మేసి అంత పెద్ద మోస్ట్ సక్సెస్ఫుల్ రైటర్ ఆఫ్ ఆల్ టైమ్ అని వచ్చిన అందరు కోట్ చేస్తారు ఐన్ ర్యాండ్ ఏం రైటర్, బట్ నో వన్ సీమ్స్ టు అండర్స్టాండ్
With due respect to her and due compliments to you, I think from the little we have seen of Ayn Rand through her Yeah. books and her videos, you are happier than her. దట్ ఐఎమ్. అది నేను ఎందుకు హ్యాపీ అంటే ఐన్ ర్యాండ్ కన్నా ఎక్కువ ఐన్ ర్యాండ్ స్టిల్ హ్యాడ్ ఎక్స్పెక్టేషన్స్.